బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మీద ఎంపీ చామల కిరణ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ కేబినెట్ లో కాంగ్రెస్ సీనియర్ నేత అజరుద్దీన్ కు చోటు దక్కకుండా ఆ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. మైనార్టీలంటే బీజేపీ బీఆర్ఎస్ లకు ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు ఎంపీ చామల కిరణ్. కాంగ్రెస్ ను ఓడించడానికి బీజేపీ బీఆర్ఎస్ ఏకమయ్యాయని, ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ తోటి కుమ్మక్కై భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావద్దని చెప్పి అవయ దానం చేసి మరీ గుండు సున్నా తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి 8 సీట్లు గెలిపించింది. వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒప్పందాల గురించి కవిత గారి మధ్య ఎన్నో వేదికల మీద మాట్లాడటం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అంతర్గతమైనటువంటి ఏకాభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఎలాగూ మైనారిటీలు బీజేపీకి ఓటేయరు కాబట్టి మైనారిటీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ కి వచ్చే విధంగా బీజేపీ వైఖరి ఉన్నట్టుగా మనకి ఈరోజు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీని, అది ఒక భారతదేశ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించినటువంటి అజరుద్దీన్, ఈరోజు హైదరాబాద్ నగరానికి చెందిన అజరుద్దీన్ భారతదేశ జట్టులోకి వెళ్లి హైదరాబాద్ నగరం పేరును ఆ రోజు గడించింది. ఆ రోజు పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిండు. భారతదేశానికి కెప్టెన్ గా, రథసారథిగా ఉండి ఎన్నో విజయాలు సాధించి భారతదేశానికి కూడా మంచి పేరు